Hi everyone, welcome to my YouTube channel. I hope you guys are doing great. సో నేను మీతో రీసెంట్గా షేర్ చేసుకున్నాను దట్ ఐ హ్యావ్ క్లియర్డ్ మై ఐబీపీఎస్ పిఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్స్ ఆన్ మై వెరీ ఫస్ట్ అటెంప్ట్. సో త్రూ దిస్ వీడియో నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ప్రిపరేషన్ టైంలో ఏమేం థింగ్స్ చేయడం వల్ల నాకు క్లియర్ చేయడం అనేది ఈజీ అయింది అండ్ ఏమేం థింగ్స్ అనేవి నాకు క్లియర్ చేయడానికి హెల్ప్ అయ్యాయి అనే విషయాల మీద నేను నా వీడియోస్లో ఎక్కువ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. So through this video, I want to share few important things that we need in our preparation. So first thing, understanding of the exam అనేది కావాలండి చాలా ఎక్కువ. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, డిఫికల్టీ లెవెల్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి. సో ఇప్పుడు సపోజ్ ఆర్ఆర్బీలో రీజనింగ్ అండ్ క్వాంట్ ఉంటుంది ప్రిలిమ్స్లో, అండ్ ఐబీపీఎస్లో ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈ మూడిట్లో మీ స్ట్రెంగ్త్ ఏంటి, దేని మీద మనం ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, అండర్స్టాండ్ యువర్ లెవెల్, అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ హౌ మచ్ యూ నో ఆల్రెడీ. మీకేం తెలియదు, బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అంటే అది డిఫరెంట్ కేస్. బట్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటే, ఆల్రెడీ you are from not from science background and some other different background నుంచి అయి ఉంటే, అండ్ మీకు ఆల్రెడీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. యూ మైట్ హ్యావ్ ప్రాక్టీస్డ్ క్వాంట్, ఇంగ్లీష్, అండ్ మీరు ఇంగ్లీష్ మీడియం అయి ఉంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అనేది మీ కరికులంలోనే ఉంటుంది. సో త్రూ దాట్ యూ ఆల్రెడీ హ్యావ్ నోన్ సంథింగ్ అండ్ మీరు అది రియలైజ్ అవ్వాలి, మాకు ఎంత వచ్చు ఏంటి, నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, వన్స్ మీరు అర్థం చేసుకున్న తర్వాత యూ నీడ్ టు స్టార్ట్ ఆన్ బిల్డింగ్ యువర్ కాన్సెప్చువల్ క్లారిటీ. సో కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్లాసెస్ స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ కోచింగ్లో ఉన్న వాళ్ళైతే మీరు కోచింగ్లో చెప్పే క్లాసెస్ అనేవి ఫాలో అవ్వచ్చు. లేదు అంటే దెర్ ఆర్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ దే ఆర్ టీచింగ్ అస్ లైక్ హౌ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఆ యూట్యూబ్ ఛానల్స్లో మీకు నచ్చిన ట్యూటర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ట్యూటర్ త్రూ ఉన్న క్లాసెస్ అన్నీ మీరు కవర్ చేసుకోండి అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. అండ్ ఏ కాన్సెప్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అనేది తెలుసుకోండి. దాని ద్వారా మీరు ఎక్కువ స్కోర్ అనేది గెయిన్ చేయగలుగుతారు. ర్యాండమ్గా మీరు అన్ని టాపిక్స్ చదువుకుంటూ పోతే మీరు ఎప్పటికీ కావాల్సిన మార్క్ అనేది మీరు తెచ్చుకోలేరు. అండ్ ఆల్సో వెన్ యూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ 100% యూ విల్ నాట్ అచీవ్ వాట్ యూ వాంట్. సో బేసిక్గా ప్రతి ఎగ్జామ్కి కట్ ఆఫ్ ఎందుకు పెడతారు అంటే, ఆ కట్ ఆఫ్ పైన ఉన్న వాళ్ళందరికీ మార్క్స్ వస్తాయి, జాబ్ వస్తుందండి. ఇట్స్ నాట్ లైక్ టాప్ 10%కే వస్తుంది, అట్లా ఉండదు. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అంటే కట్ ఆఫ్ మీద మీరు ఉన్నారు. సో వాట్ ఈజ్ యువర్ క్యాపబిలిటీ అంటే మీరు ఎంత తెచ్చుకుంటే మీరు ఆ కట్ ఆఫ్ని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. మెయిన్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మీరు కొంచెం లైక్ మీరు సపోజ్ 60% ఆఫ్ ద పేపర్ ఇన్ మెయిన్ సాల్వ్ చేయగలిగితే జాబ్ మీకు వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ 100%. మీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏ ఎగ్జామ్లోనూ లేదు. సో మీరు ఒక 60% వరకు అచీవ్ చేయగలిగితే మీకు జాబ్ వస్తుంది. వాట్ ఈజ్ దాట్ 60%? మీకు ఏది వచ్చు, మీరు ఎందులో ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నారు అనేది మీరు రియలైజ్ అయినప్పుడు మీకు ఆ 60% అనేది ఈజీగా కవర్ అవుతుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్ మార్క్స్ అండి. మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఎప్పటికీ మీ గోల్ని అచీవ్ చేయలేరు. మార్క్స్ అనేవి మీరు చాలా ఎక్కువగా రాయాలి అండ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి మార్క్స్ అనేది కూడా మీకు తెలియాలి. సో నేను మొత్తం 100% సిలబస్ అంతా ఫినిష్ చేసుకుంటాను, లాస్ట్లోనే మార్క్స్ రాస్తాను అంటే మాత్రం మీరు ఎప్పటికీ క్లియర్ చేయలేరు. సో మీది 40 to 50% సిలబస్ మీరు కవర్ చేశారు అని మీకు అనిపించిన వెంటనే యూ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్ మార్క్స్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ విచ్ టాపిక్స్ వీఆర్ వీక్. మనం ఏ టాపిక్లో వీక్గా ఉన్నామనేది త్రూ మార్క్సే మనకు తెలుస్తుంది. సో ఆ అండర్స్టాండింగ్ మీకు రావాలి అంటే మీరు డెఫినెట్గా మార్క్స్ రాయాలి. అండ్ whenever you finish that 40% ఆఫ్ సిలబస్ దెన్ యూ స్టార్ట్ రైటింగ్ యువర్ మార్క్స్. నెవర్ గివ్ అప్. మీరు స్టార్టింగ్లో చాలా తక్కువ మార్క్స్ రావచ్చు. సో కొంతమంది తక్కువ మార్క్స్ వస్తున్నాయి మాకు అని చెప్పేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. తక్కువ మార్క్స్ వచ్చినా సరే మీరు రాస్తూనే ఉండాలి. స్టెప్ బై స్టెప్ మీరు మీ ప్రోగ్రెస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఏ టాపిక్స్లో మీరు ఫోకస్ చేస్తే మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. లైక్ ఒక టార్గెట్ పెట్టుకోండి, కట్ ఆఫ్ టార్గెట్ పెట్టుకోండి. కట్ ఆఫ్ మీద ఫస్ట్ ఎగ్జామ్లో మీకు కట్ ఆఫ్ కూడా తెచ్చుకోలేకపోవచ్చు. బట్ స్టిల్ కీప్ రైటింగ్ ద ఎగ్జామ్స్. ఒక కట్ ఆఫ్ రీచ్ అయ్యాక ట్రై టు కీప్ ఆన్ ఇంక్రీజింగ్ +5 మార్క్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు +5 టార్గెట్ పెట్టుకోండి, ఆ ఎగ్జామ్ అయితే +5 టార్గెట్ పెట్టుకోండి. అలా మీరు ఎంతవరకు మీ పొటెన్షియల్ అయితే ఉంటుందో అంతవరకు రీచ్ అవ్వడానికి త్రూ మార్క్స్ ట్రై చేయండి. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. ఫర్ మోర్ స్ట్రాటజీస్
and tips, please follow my YouTube channel. Thank you.